రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల ముందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రలు రాష్ట్ర ప్రజల కష్టాలు చూశారు, రాష్ట్ర ప్రజల బాధలు చూశారు. అవన్నీ పరిగణనలోకి తీసుకునే ఒక చక్కటి ప్రజల కోసము ఒక చక్కటి మేనిఫెస్టోని తీసుకొచ్చారు. ఏదైతే నవరత్నాలని చెప్పామో మనం చూసినట్టయితే ఈ నాలుగేళ్ల నియర్లీ ఈ 4.5 years జగనన్న పాలనలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే హామీలు మొన్న ఎన్నికల ముందు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా 99% హామీల్ని నెరవేర్చి ఈరోజు ప్రజల మద్దతుతో ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నట్టు ఇంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇప్పటికే మనం చూసినట్టయితే మొన్న ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, జగనన్న వెళ్తున్న తీరు కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసాని అన్ని సెక్టార్స్ పీపుల్ కి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా మా కుటుంబ సభ్యుడు మా జగనన్న అనేటువంటి భరోసా, కాన్ఫిడెన్స్ ఏదైతే ఈ చేస్తున్నటువంటి అభివృద్ధిలో కలిగిందో అది ప్రజలు ఆల్రెడీ ఒక ఒపీనియన్కి వచ్చారు జగనన్న ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఏ పరిణామాలైనా కూడా ఓటమి భయంతోనే వాళ్ళు ప్రజల్లోకి రకరకాల మెసేజ్లు, రకరకాల ఇది ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంపై ఒక ఒపీనియన్ ని ఫ్రేమ్ చేసుకున్నారు, ఒక పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా పెద్ద ఎత్తున న్యూట్రల్స్ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో నెలకొన్నవి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ ఒపీనియన్స్ కావచ్చు, ఒక మ్యానిపులేటెడ్ పద్ధతిలో కావచ్చు, లేదా ఒక మిస్ ఒపీనియన్స్, ఒక రాంగ్ ట్రాక్ పట్టించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా దీన్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఆల్రెడీ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి పార్టీగా ఈరోజు టీడీపీ పార్టీని ప్రజలు చూస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఏదైతే మాట అంటే ఒక మాట మీద నిలబడే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము, ఒక మాట ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు జగనన్న ప్రభుత్వాన్ని దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు కానీ, ప్రబల్గాలు కానీ, ప్రబల్గాలు కానీ వాళ్ళకి నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసినప్పుడు బీహార్ నుంచి ఒక కూలీని తెచ్చుకున్నాడు, డెకాయిటీని తెచ్చుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనేక మాటలు అన్నారు తండ్రి కొడుకులు. ఇప్పుడు మళ్ళీ అతన్ని తెచ్చుకోవడాన్ని ఏమంటారు, అతనితో భేటీ అవ్వడం? ఒకటండి, ఎవరెవరిని తెచ్చుకున్నా మనమైతే ఒకటి ఇక్కడ ప్రజల ఒపీనియన్, ప్రజలు ఎవరి వైపు మద్దతు చూపుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనం చూసాము జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి, జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమము, జగనన్న ఇస్తున్నటువంటి భరోసాని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ భరోసాలో చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రజల గుండెల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎవరిని కలుపుకున్నా, ఎలాంటి మాటలు మాట్లాడినా ఇవేవి ఇట్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలు జగనన్న పాలనకు పెద్ద ఎత్తున కూడా మద్దతు చూపిస్తున్నారు. ప్రజల ఒపీనియన్ అనేది అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రజల ఆశీస్సులు మా నాయకుడు జగనన్నకి, అటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి అన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు.